థ్యాంక్ యూ అక్క. ఈ సాయంకాల సమయము కూడిక నిమిత్తము బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 50 వర్స్ 4, యెషయా గ్రంథము 50 అధ్యాయము 4వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 50 వర్స్ 4 అందరం కలిసి చదువుకుంటాం. అలసిన వాణ్ణి మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. దేవుని సాయమే ప్రార్థన చేసుకుందాం. ప్రేమలు మా తండ్రి, కృపగల నాయన, సాయంకాల సమయం పాసనికి వస్తున్నాం తండ్రి. చదివిన లేఖన భాగమును మా యొక్క వినికిడిలో మీరే మా తండ్రి వీడ్చి వడ్డించమని వేడుకుంటున్నాను తండ్రి. మీ దాసుని శిలువ చాట మరుగుపరిచి మాకు కావాల్సినటువంటి వర్తమానం దయచేయమని వేడుకుంటున్నాం. యేసు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. బుక్ ఆఫ్ ఐజయా 50 వర్స్ 4 అలసిన వాణ్ణి మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగున్నట్లు. కాబట్టి నిజంగా విశ్వాసులు కానీ ఎవరు కానీ, లోకం కానీ, ప్రజలు కానీ ఎవరు కానీ, ప్రజల జీవితంలో అలసట అనేది వస్తుంది. ఈ అలసట ఎందుకు వస్తుంది అంటే నిజంగా శత్రువు తీసుకొని రావచ్చు, లేదంటే కొన్నిసార్లు తొందరపాటుతనంతో కూడా అలసిపోయేటువంటి జీవితంలోకి వెళ్ళిపోతారు. అంటే మానసికంగా కృంగుబాటులోకి మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే మానసికంగా తను కృంగుబాటులోకి వెళ్ళిపోతాడో ఆదరణ మాటలు అనేది వ్యక్తికి అవసరమైనది. అందుకోసమే ఇక్కడ యెషయా భక్తుడు రాస్తున్నాడు, అలసిన వాణ్ణి మాటల చేత ఊరడించు జ్ఞానం. కాబట్టి రక్షణ మార్మన్స్ పొందినటువంటి వ్యక్తి తను జ్ఞానవంతుడు కావాలా అనేటువంటిది భక్తుడు చెప్తున్నాడు. అలసిన వాణ్ణి ఊరడించు మాటలు, అలాంటి జ్ఞానం నాకు ప్రభు ఇచ్చినాడని చెప్తున్నాడు. నిజంగా రక్షింపబడిన ప్రతి మానవుడికి దేవుడిచ్చేటువంటి గొప్ప విషయం ఏంటిదంటే ఆదరణ మాటలు ప్రభు మనకిస్తాడు. ఈ యొక్క ఆదరణ మాటలు ఎవరికి కూడా సొంతం కాదు. కానీ దేవుడిచ్చు మాటలు మనిషిని ఆదరించేటివిగా ఉన్నది. కాబట్టి నిజంగా ప్రతి ఉదయము ఒకటి వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ మాటలు వస్తుంటున్నాయి. అలసిన వారికి ఊరడించు మాటలు అంటే ఆదరించు మాటలు. కాబట్టి 7 విషయాలు చూసుకుంటాం. ఆదరణలో ఉన్నటువంటి గొప్ప విషయం. మొదటిగా యోబు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. 2:13 అతని బాధ అత్యధికంగా ఉండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక మాటను పలకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. ఎవరంట వీళ్ళు? యోబు స్నేహితులు. యోబు కలిగినటువంటి ఉపద్రవం ఏంటిది? తనకున్నటువంటి ఆస్తి, సంపద, గొర్రెలు, పనివారు, ఒంటెలు అన్నీ కూడా కోల్పోతూ వచ్చినాడు. చివరికి తన పిల్లలను కూడా యోబు కోల్పోతూ వచ్చినాడు. ఇప్పుడు యోబుకు ఆదరించు మాటలు కావాలా? స్నేహితులు వచ్చినారు, యోబుని చూస్తున్నారు, ఏం మాట్లాడలేదు. 7 దినాలు యోబుతో కూడా కలిసి మౌనంగా ఉన్నారంట. ఇక్కడ రాయబడింది చూడండి. అతని బాధ అత్యధికంగా ఉండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాటను పలకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. ఆయన బాధపడుతున్నాడు. ఆయనతో కూడా 7 దినాలు రేయింబగళ్ళు వాళ్ళు అట్లనే ఉన్నారంట, ఏం మాట్లాడతలేరంట. ఆయన బాధ నివారణ అయ్యేంత వరకు ఈ యొక్క స్నేహితులు యోబు దగ్గర
మరి ఏం చేస్తున్నారు? కూర్చున్నారు. కాబట్టి మొదటిది, మరి ఆదరణలో మౌనం వహించుట చాలా ప్రాముఖ్యమైనది. అంటే ప్రజలు బాధలో ఉన్నప్పుడు వాళ్ళ బాధ చెప్పుకుంటే వినే ఓపిక ఉండాల. లేదంటే వాళ్ళతో కలిసి మరి మరి మాట్లాడే ఓపిక, లేదంటే మొదటిగా వినే ఓపిక ఉండాల. వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళ బాధేంటి? అనేటువంటి వినే ఓపిక మొదటిగా ఉండాలి. రెండో విషయాన్ని చూడండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనం. సామెతలు 15వ అధ్యాయము మొదటి వచనం. ఇక్కడ ఏమని రాయబడింది? 15:1, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. కాబట్టి ఏం మాట ఉండాలంట మన దగ్గర? రెండవది, మృదువైన మాట ఉండాల. మృదువైన మాట. అంటే కొన్నిసార్లు అలసట వస్తది. అలసటలో ఏమొస్తది? కోపం వస్తది. కొన్నిసార్లు అలసిపోయినాం అనుకోండి, కోపం వస్తది. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలా? మృదువైన మాట మాట్లాడాలి. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఏమిటి? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహరించిరి. అందుకతడు, మీరు చేసినదెక్కడ? నేను చేసినదెక్కడ? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జెయేబును మీ చేతికి అప్పగించెను. మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. కాబట్టి కోపం వచ్చినది, అలసిపోయినారు గిద్యోను మీద. మరి గిద్యోను అడుగుతున్నారు, ఏమయ్యా? 2వ వచనం, అందుకు అతడు, మీరు ఏమంటున్నాడు ఇక్కడ? నీవు మా ఎడ్ల చూపిన మర్యాద ఏమిటి అని అడిగినాడు. ఎవరు? ఎఫ్రాయిమీయులు. ఏం మర్యాద చూపెట్టినావు? మాకు ఏం రెస్పెక్ట్ ఇచ్చినావు? మాకు ఏం విలువ ఇచ్చినావు అని అడిగినారు. అడిగితే గిద్యోను ఏం సమాధానం చెప్పినాడు? అందుకతడు, మీరు చేసినదెక్కడ? నేను చేసినదెక్కడ? నేను ఏ బాటి వాడనయ్యా? మీ కింద నేను సరిదూగగలుగుతానా అన్నాడు. ఇంకా అంతే. ఆ మాటకి ఎఫ్రాయిమీయులకు ఏమైపోయిందంట? కోపము చల్లారింది. కాబట్టి మొదటిగా మరి ఆదరించాలి అనుకుంటే మొదటి లక్షణం ఏముండాలంటే వినే ఓపిక ఉండాలి. యోబు స్నేహితులకు ఉంది, వినే ఓపిక ఉంది. రెండవది, మృదువైన మాట మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. మూడవది చూడండి, సామెతల గ్రంథం 25వ అధ్యాయము. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనం. సామెతలు 25:11. 25:11. సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. కాబట్టి సమయోచితమైన మాట మాట్లాడాల. కాబట్టి మరి ఈ సమయోచితమైనటువంటి మాట మరి ఒక వెండి పళ్ళెంలో బంగారు పండ్ల వంటిదండి. ఏ టైంకి ఏం మాట్లాడాలో అనేది ప్రాముఖ్యమైనది. కాబట్టి టైం బేస్డ్ వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. యూదులు కష్టాల్లో ఉన్నారు. ఎస్తేర్ రాని దినాల్లో యూదులు చాలా కష్టాల్లో ఉన్నారు. యూదులను చంపాలనేటువంటి పన్నాగంలో హామాన్ ఉన్నాడు. అప్పుడు ఎస్తేరు ఏం చేసింది? ఉపవాసం ఉండమనింది. రాజు దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంది, తన ప్రజల్ని కాపాడుకుంది. సమయోచితమైనటువంటి మాట ఎస్తేరు మాట్లాడింది, తన ప్రజల్ని కాపాడుకుంది. కాబట్టి టైమ్లీ బేస్డ్ వర్డ్. గాడ్ని అడగాల, తండ్రి నేను ఇప్పుడు ఏ మాట మాట్లాడితే మేలు, ఏ మాట మాట్లాడితే మేలు. తొందరపడి మాట్లాడినాం అనుకోండి, అంతమంది యూదులు చనిపోతారు. అలసిపోయినారు, యూదులంతా అలసిపోయినారు. యూదులకు ఆదరణ ఎవరు?
ఎస్తేరే. యూదులు చంపబడతారు. యూదులను రక్షించాల్సింది ఎవరు? ఎస్తేర్. కాబట్టి సమయోచితమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఉపవాసం చేయమనింది, రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడింది, తన ప్రజల్ని కాపాడుకుంది. మూడవది సమయోచితమైనటువంటి మాట ఉండాలి. నాలుగవది మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. 5:11. కాబట్టి మీరిప్పుడు చేయనట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేసుకోండి. ఏంటిదంటే ఆదరించాలి. ఒకరినొకడు ఏం చేయాలా? ఆదరించి క్షేమాభివృద్ధి కలుగజేసుకోవాలి. చూడండి, బర్నబా పౌలుని ఆదరించినాడు, పౌలుని ప్రోత్సాహపరిచినాడు. ఆ సందర్భం చూద్దాము. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 28వ వచనం. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు, ప్రభు నామమును బట్టి ధైర్యంగా బోధించుచు, గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతని చంపే ప్రయత్నము చేసిరి గాని క్షమించండి. అపోస్తలులు 9వ అధ్యాయము 27వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 27వ వచనం. అయితే బర్నబా 26-27 చదువుతుంది. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 26-27. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొంటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడ్రి. అయితే బర్నబా అతన్ని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరుచున్నాడు. కాబట్టి ఇది పరిస్థితి. ఏంటిదంటే ఆ పరిస్థితి అపోస్తల కార్యం 9వ అధ్యాయం 26-27 వచనంలో మరి ఏముండాలా? మరి ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలగజేసుకోవాలి, ఆదరించుకోవాలి. మరి పౌలు గారేమో మారినాడు, రక్షణ మారుమనసు పౌలు గారికి వచ్చింది. మరి అక్కడ అందరు కూడా పౌలుని చూస్తే భయపడుతున్నారు. ఎందుకంటే ఆయన పూర్వము దూషకుడు, హింసకుడు. మరి ఆయనేమో దేవుణ్ణి నమ్ముకున్నాడు, పాత జీవితం అనేది వదిలిపెట్టినాడు. ఇప్పుడు దేవుని కొరకు ఆయన ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. మరి ఈ విషయము మరి శిష్యులకు తెలియజేయబడాలి. ఎవరు తెలియజేస్తున్నారు? బర్నబా తెలియజేస్తున్నాడు. అక్కడ మరి బర్నబా అప్పటికే ఆయన మంచి బోధకుడు, ఆయన అప్పటికే ఒక మంచి పరిచారకుడు. కాబట్టి బర్నబా మరి అప్పటికే మంచి ఐశ్వర్యవంతుడు, ఆస్తిపరుడు. అలాంటి బర్నబా పౌలు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈయన ప్రభు నామమును బట్టి ధైర్యంగా బోధించేటువంటి వ్యక్తి. ఈయన మరి ప్రభుని చూస్తున్నాడు కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళకు తెలియజేస్తున్నాడు. కాబట్టి నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కదా. రక్షణ మారుమనసు పొందిన తర్వాత నేను దేవుని నమ్ముకున్నాను, నా జీవితం మార్చబడిందని ఎవరికైనా చెప్తే నువ్వు మారినవా అని అంటారు. నువ్వు మారినవా అంటే మేము నమ్మాలనా అంటారు. వాళ్ళకి ఎంత ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు అంటే మనకు అర్థం కాదు, సింపుల్గా అనేస్తాం, నువ్వు మారినవా, నీకు రక్షణ వచ్చిందా, మారుమనసు వచ్చిందా అంటారు. అదే పరిస్థితి. అందరు భయపడుతున్నారు పౌలుని చూసి, కానీ బర్నబా సాహసం చేసినాడు. పౌలులో రక్షణ కార్యం జరిగింది, ఆయన ప్రభువుని చూస్తున్నాడు అని చెప్పినాడు. నిజంగా పౌలుకి అది ఎంతో ఆదరణ, అది ఎంతో ప్రోత్సాహం. ప్రజలందరూ భయపడుతుంటే బర్నబా వచ్చి అతన్ని ఆదరించినాడు. కాబట్టి ఇది ఎన్నోది? 4వది. మొదటిది ఏంటిదంట? యోబు బాధలో ఉన్నప్పుడు స్నేహితులు మౌనంగా కూర్చొని విన్నారంట, 7 దినాలు విన్నారంట. అదే ఆదరణ. రెండవది మరి మృదువైన మాట ఆదరణ.
మరి ఎఫ్రాయిమీలు గిద్యోను మీదకి మరి కోపం మీద పోయినారు. మరి గిద్యోను అన్నాడు, అయ్యా మీ కింద నేను ఎంతటోన్ని అని అన్నాడు. వాళ్ళ కోపం అంతా పోయింది. అదే ఆదరణ మాట. మూడవది సమయోచితమైనటువంటి మాట. ఎస్తేరు రాణి తన ప్రజలను కాపాడుకోవడానికి సమయోచితమైన మాట మాట్లాడింది. ఉపవాసం ఉండండి, తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి తన ప్రజల కొరకు మాట్లాడి తన ప్రజల్ని కాపాడుకుంది, ప్రజలకు ఆదరణగా నిలబడింది. నాలుగో విషయం చూస్తే మరి క్షేమాభివృద్ధి కలుటకై ఉండాలి. ఎలా క్షేమాభివృద్ధి కలుగుతుంది? పౌలు గారేమో రక్షణలోకి వచ్చినాడు, ఎవరు నమ్మట్లేదు. దేవుని చూసినాడు, రక్షణ మార్మన్స్ పొందినాడు అంటే ఎవరు నమ్మట్లేదు. బర్నబా వచ్చి అతని సాక్ష్యాన్ని చెప్పినాడు, నా మరి దేవుని కొరకు నిలబడేటువంటి సాధనమని సాక్ష్యం చెప్పినాడు. దాన్ని బట్టి మరి పౌలు గారి యొక్క పరిచర్య అనేది ముందుకు కొనసాగబడింది. పౌలు గారు ఆదరించబడినాడు. ఐదో విషయం చూడండి, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. రోమా 15వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. కాబట్టి ఐదవది ఏంటంటే లేఖనముల బట్టి ఆదరణ. నిజంగా నువ్వు ఆదరించబడాలి అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నిన్ను ఆదరిస్తుంది, ఈ లేఖనాలు నిన్ను ఆదరిస్తుంది, ఈ వాక్యము నిన్ను ఆదరిస్తుంది. కాబట్టి నిజంగా మరి లేఖనముల ద్వారా ఆదరించబడతాం. చూడండి, యేసు ప్రభు వారు మరి మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 4:4, మాథ్యూ గాస్పెల్ 4:4 ఏమని రాయబడింది ఇక్కడ? 4వ అధ్యాయము 4వ వచనంలో, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. కాబట్టి ఎట్లా జీవిస్తామంట? మనుషులు రొట్టెని బట్టి జీవించం. కరువు రావచ్చు, కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, నింద రావచ్చు, వేదన రావచ్చు. మనిషి ఎట్లా జీవిస్తాడు? ఒక రొట్టెని బట్టి జీవించాడు. ఎట్లా జీవిస్తాడంట? దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. కాబట్టి నిజంగా ఈ దినాన నువ్వు నేను జీవించి ఉన్నామంటే మనకున్నటువంటి రొట్టె ఆహారం బట్టి కాదు, నిజంగా దేవుని నోట నుండి వచ్చిన మాట, ఈ వాక్యం బట్టి మనము జీవించి ఉన్నాం. కాబట్టి ఈ వాక్యం మనల్ని ఆదరించేదిగా ఉంది. ఆరో విషయం చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. గలతీ 6వ అధ్యాయం 2వ వచనం. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకని భారములు ఒకడు భరించి. కాబట్టి నిజంగా మరి ఒకని భారములు ఒకరు భరించాలి. మరి మంచి సమరయుని గురించి రాయబడింది కదా, లూకా సువార్త 10వ అధ్యాయము 33 వచనాల్లో రాయబడింది కదా. మరి ఒక వ్యక్తి యెరూషలేం నుంచి యెరికోకి వెళ్తుండగా మార్గ మధ్యంలో మరి కొంతమంది వచ్చి సమరయుని కొట్టి కొల ప్రాణంతో ఏం చేస్తారు? విడిచిపోతారు. మరి అక్కడికి ప్రవక్త వచ్చినాడు, యాజకుడు వచ్చినాడు. మరి క్షమించండి, ఒక వ్యక్తి మరి యెరూషలేం నుండి యెరికోకి వెళ్తుండగా మరి అక్కడ కొంతమంది దుండగులు వచ్చి అతన్ని కొట్టి తనకున్నదంతా కూడా దోచుకొని అతన్ని కొల ప్రాణంతో విడిచి వెళ్తారు. అక్కడికి మరి యాజకుడు వస్తాడు, అక్కడికి ప్రవక్త వస్తాడు, మరి ఎవరు కూడా లేవీయుడు వస్తాడు, మరి ఎవరు కూడా అతన్ని ఆదరించారు. అక్కడికి ఒక మంచి సమరయుడు వస్తాడు, మరి వాని పూటకుల వారింటికి తీసుకొని పోతాడు, అతన్ని పరామర్శిస్తాడు, 2 దేనారాలు ఇస్తాడు,
నువ్వు ఇంకేమైనా ఖర్చు చేస్తే నేను మళ్ళా వచ్చి ఇస్తాను అని చెప్తాడు. కాబట్టి నిజంగా సంఘంలో భారం భరించే వారంగా ఉండాలి. ఆదరణ ఎంత ముఖ్యమో భారం భరించే వారంగా కూడా ఉండాలి. కాబట్టి ఎవరికైనా కష్టం వస్తే మరి కొంత సహాయం చేయాలి. కొన్నిసార్లు కొంతమంది పేదవాళ్ళు చనిపోతారు మందిరంలో. వాళ్ళకు మరి సమాధి కార్యక్రమానికి డబ్బులు ఉండవు. మరి అలాంటి పరిస్థితిలో మనం భారం భరించాల. నిజంగా అప్పుడు ఆదరించాలి. నిజంగా మరి కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ఆ భారం మనదైనట్టుగా తీసుకోవాలి. కాబట్టి విశ్వాసులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా సహాయం చేయలేరు. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ప్రకారము ఎలా ఆదరించబడతాడంటే వ్యక్తి భారమును భరించినప్పుడు. నీ భారము నాది. సంఘంలో హస్త నిక్షేపణ ఎందుకు చేస్తారు? బ్యాప్టిజం రక్షణ సరిపోతుంది, మరి బ్యాప్టిజం ఎందుకు? సంఘంలో చేర్చబడినావు, నువ్వు మాలో ఒకడివి. నీకు కష్టం వస్తే మేమున్నాం, నీకు బాధ వస్తే మేమున్నాం అని హస్త నిక్షేపణ చేస్తారు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు నిజంగా నిలబడాలి సంఘం. ఇది 6వది. 7వది ఏంటిదంట? చివరిది 7వది ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు. కాబట్టి ఏం కలిగి ఉండాలంట? సమాధానకరమైనటువంటి ఉద్దేశములు. కాబట్టి ప్రభువు నిజంగా మన కొరకు ఆదరణ సిద్ధపరిచినాడు. మన విషయం ఏది నిర్ణయించినా సమాధానకరమైనటువంటి ఉద్దేశంలో. నిజంగా ఒక ఆమె నాతో పంచుకుంటూ వచ్చింది, మా నాన్న మంచి ఎల్డరు, గాడ్ సర్వెంట్, మంచి ఎల్డర్ మా నాన్న. నేను ఒక అబ్బాయిని వివాహం చేసుకుందాం అనుకున్నాను, మా నాన్న ఒప్పుకోలేదు. ఆయన్నే చూసి వివాహం చేసినాడు. కొంతకాలము జరిగింది, నాకు ఆరోగ్యము బాగాలేకుండా ఉండేది. మరి నాకు కష్టం వచ్చింది, మేము సపరేట్ అయినామని చెప్పింది. మా నాన్న మరి ఇలా చేయకపోతే బాగుండేది అని అనింది. నిజంగానే చాలా ఆత్మీయుడు. మరి ఇప్పుడు ఆమెను ఎలా ఆదరించాలా? నేను చెప్పినాను, అక్క, ఈ లోకంలో ఏమైనా జరిగి ఉండొచ్చేమో కానీ ఆయన మీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశములు ఏంటి అంట? సమాధానకరమైనవే. బహుశా ఈ లోకంలో మీరు కష్టపడొచ్చేమో కానీ ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత మీరు నిత్యరాజ్యంలో ప్రభుతో యుగాయుగంలో ఉంటారు. ఈ దినాన నీకు కష్టాలు రావచ్చు, మళ్ళా పరిస్థితులన్నీ కూడా సానుకూలపరచబడతాయి అని చెప్పిన తర్వాత కొంతకాలమైన తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చి వాళ్ళ పాపను తీసుకొని పోవడము, పాప ఎడ్యుకేషన్ అన్నీ చూసుకోవడము, పాప భవిష్యత్తు చూసుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. కాబట్టి మరి యోసేపు జీవితంలో కూడా ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలు కొలకే దేవుడు ఉద్దేశించారు. అన్నతో చెప్తున్నారు, అన్న మీరు నన్ను గుంటలో వేస్తున్నారు, కీడు అనుకున్నారు. కానీ ప్రభువు మేలు చేస్తున్నాడు. 7 సంవత్సరాల కరువు, చిన్న కరువు వస్తేనే మనం తట్టుకోలేం. 7 సంవత్సరాల కరువు, ఘోర కఠినమైనటువంటి కరువులో ప్రపంచాన్ని కాపాడినాడట యోసేపు. ఎంత వండర్! అన్నలు తీసుకుపోయి గోతిలో వేద్దామనుకున్నారు. అనుకున్నాడు యోసేపు, ఏమి నేను ఇంత మంచి ఇంట్లో పుడితే వీళ్ళు తీసుకుపోయి నన్ను గోతిలో వేసినారు, నాకెందుకు ఇన్ని కష్టాలు? ఒక మంచి కుటుంబంలో పుట్టినానికి నాకు ఇలాంటి కష్టాలా? పోతిఫర్ కుటుంబంలో నమ్మకంగా ఉంటే తీసుకుపోయి జైల్లో వేసినాడు, నాకెందుకు ఇన్ని కష్టాలు అనుకోలేదు. ఆయన ప్రభు హెచ్చించినాడు. ప్రపంచానికి ధాన్యాన్ని ఆయనే
పంపించినాడు. ఆయన దినాల్లో ప్రపంచానికి కరువు లేకుండా చూసుకున్నాడంట. అన్ని దేశాల నుంచి వచ్చి ఐగుప్తులో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అంతగా హెచ్చించినాడు దేవుడు, ఆదరించినాడు యోసేపు. కాబట్టి మరి ముగించినాము. 7 విషయాలు చూస్తున్నాము. ఎలా ఆదరించబడతాము, ఎలా ఆదరించాలి. కాబట్టి అలసిపోయిన వారికి ఊరడించేటువంటి మాటలు. మొదటి విషయం ఏంటిదంట? యోబు ఆదరించబడినాడు స్నేహితుల ద్వారా. ఎలా ఆదరించినారు? ఏం మాట్లాడలేదు, సైలెంట్గా. ఆయన బాధ వచ్చినప్పుడు ఆయనతో కలిసి కూర్చున్నారు. 7 దినాలు కూర్చున్నారు, ఆదరించబడినాడు. రెండవ విషయము, మరి ఎఫ్రాయిమీలకు కోపం వచ్చింది. గిద్యోను మృదువైన మాట మాట్లాడినాడు. ఎఫ్రాయిమీల కోపం చల్లారబడింది, ఆదరించబడినారు. మూడవది, సమయోచితమైనటువంటి మాట. యూదువులు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు ప్రాణం పోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎస్తేరు సమయోచితమైన మాట మాట్లాడింది, ఉపవాసం ఉండమనింది, రాజు దగ్గరికి వెళ్ళి దయాప్రాప్తురాలైంది, తన ప్రజల్ని కాపాడుకున్నది. మూడవది, సమయోచితమైన మాట ద్వారా ఆదరణ. మొదటి, మౌనంగా ఉండటం ద్వారా ఆదరణ. రెండవది, మృదువైన మాట ద్వారా ఆదరణ. మూడవది, సమయోచితమైనటువంటి మాట ద్వారా ఆదరణ. నాలుగవది ఏంటిది? నాలుగవది, మరి మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో క్షేమము కలిగజేయుట. ఎలా క్షేమాన్ని కలిగజేసినాడు? బర్నబా పౌలుని చూసి అందరు భయపడినాడు. పౌలు పరిచయం చేయడం చాలా కష్టం. ఎవరు కూడా పౌలుని యాక్సెప్ట్ చేసేటట్టు లేరు. ఆయనలో రక్షణ కార్యం జరిగిందంటే ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు, భయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో బర్నబా క్షేమకరమైనటువంటి మాటలు చెప్పినాడు. పౌలు మార్చబడినాడు, ఆయన ఒక సాక్ష్యం చెప్పినాడు. దాని ద్వారా పౌలు ఆదరించబడినాడు. కాబట్టి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో నిలబడాలి. మనం మాట్లాడితేనే ఆ యొక్క సమస్య సాల్వ్ అవుతుంది అనేటప్పుడు మనం నిలబడితే ఒక పరిచారకుడు పౌలు నిలబడతాడు. మనం నిలబడినప్పుడు, బర్నబా నిలబడిన దాన్ని బట్టే పౌలు ముందుకు కొనసాగింపబడినాడు, పౌలు ఆదరించబడినాడు. 5వ విషయము, వాక్యం వలన ఆదరణ. దేవుని వాక్యంలో ఆదరణ. కాబట్టి ప్రభు చెప్పినాడు, మీరు ఒక రొట్టె వలన మీరు జీవింపజేయబడరు, దేవుని నోటి నుండి వచ్చేటువంటి మాట, వాక్కు ద్వారా ఆదరించబడతారు. 6వది, మరి సహాయం చేయాల. మంచి సమరయుడు కురప్రాణంతో ఉన్న వాడిని సహాయం చేసినాడు. 2 దేనారాలు ఇచ్చినాడు. పూటకుల వంటి తీసుకుపోయి 2 దేనాలు ఇచ్చినాడు, పరామర్శించినాడు. మళ్ళా వస్తాను, ఇంకేమైనా ఖర్చు అయితే కూడా ఇస్తానని చెప్పినాడు. కాబట్టి మరి హస్త నిక్షేపణ ద్వారా సంఘంలో మనం చేర్చబడినప్పుడు మరి ఒకరి భారం ఒకరు భరించే వారంగా ఉండాలి. చివరిది, 7వది, మరి ప్రభు ఉద్దేశించిన ఉద్దేశంలో సమాధానకరమైనవి, హానికరమైనవి కాదు. కాబట్టి కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, అవమానాలు కూడా వస్తాయి, కానీ అది హాని ఏముండదు, అది నిత్యత్వానికి తీసుకొని పోతాయి. కాబట్టి ప్రభు మాటలు ఆదరించబడేటివి. కాబట్టి ప్రభు మన కొరకు ఏం ఉద్దేశించినాడంట? సమాధానాన్ని, ఆదరణను ఉద్దేశించినాడు. కాబట్టి సాయంకాల సమయము ప్రార్థనలో ప్రవేశిద్దాం.